హృదయ సిద్ధపాటు కోసం అనేసి 2 మంచి మాటలు విన్నాము. సిస్టర్ గారిని మరి ఆహ్వానిస్తున్నాను. సిస్టర్ గారు వస్తే గారు స్వాగతం తప్పకుండా సిస్టర్ గారిని ఆహ్వానించండి. థ్యాంక్ యూ సిస్టర్. మాస్టర్ గారికి తెలియజేస్తున్నాను. మన రక్షకుడైన యేసయ్య శుభప్రదమైన నామం బట్టి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? చాలా సంతోషం. 7వ తోటలో సమస్తాన్ని కలుగు చేశాను దేవానికి కదా. ఆదాము అమలను సృజించాడు. ఆదికాండము 5వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. ఆదాము గారిని ఎలా సృజించారు అంటే దేవుని పోలికగా ఆదాము గారిని సృజించారు. ఎలాగా? దేవుని పోలికగా ఆదాముని సృజించారు. కానీ ఆదాము గారికి కూడా షేతు కుమారుడు పుట్టాడంట. కానీ ఆదాము గారి కుమారుడు కూడా ఎవరి పోలికలు రావాలి? పర్లే చెప్పండి. నా పేరు శాంతి, విశ్వశాంతి. నేను పాస్టర్ గారిని దేవుని ప్రతినిధిగా ఉన్నాను. మీకు అక్కని ఓకేనా? ఎలా సృష్టించాడు? ఆదాము గారికి దేవుని పోలికలు వచ్చినాయి కదా. షేతుకి ఎవరి పోలికలు వచ్చినాయి? ఏమో తెలిస్తే చెప్పండి. దేవుని పోలిక రావాలి కదా. ఎక్కడ మిస్ అయింది? దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించారు కదా. మనము దేవుని పోలికగా సృజించబడిన వారు. అందుకని ఈ మనుష్యులను నా పోలికలు నా స్వారూప్యమందు ఎందుకు నిర్మించుకుని ఉన్నానని దేవాది దేవుడంట 6వ అధ్యాయంలో హృదయంలో సంతాపం వ్యక్తపరుస్తున్నాడు. ఎందుకంటే మనం ఎలా ఉండాలి అంటే 144వ సంకీర్తన 7-8 వచనాలలో 12వ వచనంలో కుమారులు ఎదిగిన మొక్కల వల్ల. ఎదుగుదల లేకపోతే ఏమవుతుందండి? ఎవరి బిడ్డలు ఎదుగుదల లేకపోతే ఏమంటారు? మరుగుచ్చి అంటారు. అంతేనా? మరుగుచ్చి వాళ్ళు వీళ్ళు ఎదగలేదురా. చూస్తే మనుషులు తన దృష్టిలో వాళ్ళు పడరు. ఇప్పుడు మీరు రోల్ మోడల్గా ఎవరు చూస్తారు? మరుగుజ్జుగా ఉన్నటువంటి వాళ్ళని తీసుకుంటారా మీరు? నా బిడ్డలు నేను ఫ్యూచర్లో ఇలా ఉండాలనుకుంటాను అనుకుంటారా? సచిన్ టెండూల్కర్, ఏమండి, గంగూలీ, పరిగరాని పిటి ఉషా, వీరందరినీ రోల్ మోడల్గా తీసుకుంటారు కదా. ప్రజెంట్ ఇప్పుడు ఏంటి దాని యుద్ధం జరుగుతుంది కదా. ఆ యుద్ధంలో ఎవరైతే జవాన్స్ ఉన్నారో అలా బ్రతకాలి ప్రజలు ఇలా రోల్ మోడల్గా తీసుకుంటారు. తిరిగి వాళ్ళని తీసుకుంటారా? మీరు తీసుకోరు కదా. కదా. అయితే మన పరిశుద్ధ గ్రంథంలో కూడా ఒక రోల్ మోడల్గా ఉన్నటువంటి వ్యక్తి ఉన్నారు. ఆయన ఏంటంటే ఆదికాండం 35వ అధ్యాయంలో యాకోబు గారికి కుమారులు పుట్టారు. యాకోబు గారు ఎవరి కుమారుడు? తెలిస్తే చెప్పండి. ఎవరి కుమారుడు? ఇస్సాకు రిబ్కా కుమారుడు. అవునా? యాకోబు గారు మోసగాడంట. కానీ దేవుడి దగ్గర చాలా కన్నీరు మార్చాడు. నువ్వు నన్ను ఆశీర్వదించాల్సిందే. ఆయన పాదాలను అసలు విడిచిపెట్టలేదు. ప్రభువా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను విడిచిపెడతాను. ఎలా ప్రార్థించాడు? పెరుగులాడుతూ ప్రార్థించాడు, బలవంతంగా ప్రార్థించాడు. నాకు కావాలి. యాకోబు ఎలా ఆశీర్వదింపబడ్డాడు? ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. ఎలాగా? యాకోబు మోసగాడైనటువంటి యాకోబుని ఎలా మార్చాడు? ఇజ్రాయేలుగా. ఇజ్రాయేలు ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. ఈ గోత్రకర్తలు ఎక్కడి నుంచి వచ్చారు? యాకోబు వంశం నుంచి. వారి యొక్క కుటుంబంలో వారి బిడ్డల్ని 2 గోత్రకర్తలుగా దేవాది దేవుడు ఎలాంటి వ్యక్తులండి? మోసగాడిని ఎలా వర్తింపచేశాడు? గోత్రకర్తలుగా. అది సామాన్యమైన విషయము కాదు కదా. కాబట్టి ఈ యొక్క యాకోబుకి 12 మంది సంతానం. ఎంతమంది సంతానం? 35వ అధ్యాయంలో ఉంటుంది. 12 మంది సంతానంలో బాగా ఇష్టమైన కొడుకు ఎవరు? నాకు యోసేపు కదా. యోసేపు అనగా ఏంటి? పాస్టర్ గారు చెప్పారు.
యోసేపు అనగా ఎవరు? యాకోబు సంతానం నుంచి ఎక్కడికి వచ్చింది? ఫలింపే లేని కుటుంబాన్ని, మోసగాడైనటువంటి ఒక ముద్ర వేయించుకున్న కుటుంబాన్ని ఎలాగా వర్తించేశాడు? అందుకని ఆదికాండం 1:21 వచనంలో మీరు ఎలా ఉండాలంట? ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి. మీరు ఇలా ఉండడానికి వీల్లేదు. మీరు సామాన్యమైన వ్యక్తులు కాదు, పరలోక రాజ్య పౌరులు, దేవుడి యొక్క ప్రతినిధులు. మీరు ఎలా ఉండాలి? 12వ వచనంలో 144వ సంకీర్తన, ఎదిగిన మొక్కల వలె కుమారులు ఉండాలి, కుమార్తెలు నగరకు చెక్కబడిన మూల కంబాల వలె ఉండాలి. మీరు ఎలా ఉండాలి? ఇందాక పాట పాడంటే ఎంత సేవ చేశారో. తడుక్కోకూడదండి. దేవుడి రాజ్యము ఇలాంటి వాడిది కదా. మీరు సామాన్యమైన వ్యక్తులు కాదు, పరలోక రాజ్య పౌరులు అంట. ఎలాంటి వారు? కాని మోయిట అరుడికి మేలంట కదా. దేని చేత తమ నడకను సరి చేసుకుంటున్న దేవుడి వాక్యం కదా. ఫలించని కొమ్మగా కుటుంబాన్ని ఆశీర్వదించే వాగ్దానం ముందుగానే ఇచ్చాడు మనకి. ఆ వాగ్దానం ఖచ్చితంగా స్థిరపరచబడాలి. మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి. ఎలాగా? అందరి దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు? మోసగాడిగా ఉన్నావు, కానీ నేను మార్చి చూపిస్తానన్నాడు, చూపించాడు దేవాది దేవుడు. ఎలాగా? 20 వెండి నాణ్యాలు ఎవరి చేత అమ్మబడ్డాడు? అన్నల చేత అమ్మబడ్డాడు. లోతైన గోడలో పడద్రోయబడ్డాడు. ఏమంటే ఎడారిలో విడిచిపెట్టాలనుకున్నారు. ఎలాగా? తన తండ్రి అంట ఎలాగా చిన్న కుమారుడైన యోసేపు ఒక బాధ్యత ఇచ్చారంట. ఆత్మీయ ఎదుగుదల ఉండాలి, ఆత్మీయతలో పరిపక్వత కలిగి ఉండాలి. మనం ఎలా ఉండాలి? అందుకని పేతురు గారు తన పత్రికలు అంటూనే ఉన్నారు, ఆత్మ సంబంధమైన పాలతో బిడ్డలు పెంచాలి. ఎలా పెంచాలి? ఆ పాలల్లో అంట కలుషితం ఉండదు. అర్థమవుతుందా? అయితే ఎలాగా? ఒక దర్శనం చెప్పాడు. ఎందుకంటే యాకోబుకి యోసేపు అంటే చాలా ఇష్టం, ఆత్మీయ సౌందర్యం కలిగినటువంటి వ్యక్తి. అంతేకాకుండా వాళ్ళ యొక్క అన్నలకు ఒక అనుచరుడుగా ఉన్నాడంట. ఎలా ఉండాలి? అబ్జర్వేషన్ చేసేటటువంటి వ్యక్తిగా. అసలు వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు, ఎలాగంటే పాపంలో జీవించేటటువంటి వ్యక్తులుగా ఉన్నారంట వాళ్ళ అన్నలు. ఇదో శరీరాశ నేత్రాశ జీవుడు ఉంది కదా. ఎవరి కాలంలో తప్పక త్రొట్టిలెదురు అని దేవుడు వాక్యం చెప్తుంది కదా. కానీ దేవుడి యొక్క వాక్యం చేతనే మీ నడకను సరి చేసుకోవాలని కూడా దేవుడు వాక్యం చెప్తుంది కదా. అయితే వారి అన్నలు లోకరీతిగా బ్రతుకుతున్నారంట. వారి అన్నల మీద అధికారిగా ఎవరు పెట్టారు? మీ అన్నలు ఎలా బ్రతుకుతున్నారో, వారి నడవడికి ఏ విధంగా ఉందో కనిపెట్టమని ఎవరికి ఇచ్చారు? బాధ్యత యోసేపుకి ఇచ్చారండి. యోసేపుకి ఇస్తే అసలు తమ్ముడు నీ మీద మా మీద నీకు అధికారం ఏంట్రా అంటారా? నువ్వు తమ్ముడివి, నువ్వు చిన్నవాడివి, మా మీద నీకు అధికారం ఏంటి కదా అంటాడు. జలసీ కూడా వస్తుంది, అవునా కదా? ఇదేంటి నాకంటే పైవాడు మనల్ని జడ్జిమెంట్ చేస్తే బాగుంటుంది అనయ్య, నువ్వు చేస్తుంది తప్పంటే ఎలా ఉంటుంది చెప్పండి? మనకంటే చిన్నవాళ్ళు మనకేదో యుగం అడ్డొస్తూ ఉంటుంది మధ్యలో కదా. అప్పుడు వారికి ఉన్నటువంటి ఆ స్థితిని బట్టి జలసీ కూడా మనకు వస్తుంది వెంటనే. అయితే అధికారిగా పెట్టాడంట. అంతేకాకుండా అతడుకున్న మంచి సుగుణాలను బట్టి ఏం చేశాడు? ఒక ప్రత్యేకమైన అంగీని కూడా కుట్టించాడు కదా. ఇదంతా ప్రత్యేకతను చూసి ఆ క్రియలను చూపించాడు. ఆ ప్రత్యేకత ఇదంతా చూసి వీళ్ళలో జలసీ వచ్చేసిందండి. సౌలు కూడా ఏమొచ్చింది? విషపు చూపు వచ్చింది. ఎందుకు వచ్చింది? గొల్యాతును ఓడించాడంట. 1000 కొలది విజయాన్ని 10,000 కొలది దావీదు విజయాన్ని పొందాడంట. స్త్రీలందరూ తమ్ములతోనూ సితారాలతోనూ నాట్యం చేస్తూ గాన ప్రతిగానాలు చేస్తూ ఆహ్వానం తెలుపుతూ ఉన్నారంట. సౌలు 1000 కొలదే, రాజు 1000 కొలదే. కానీ ప్రతివాడు దావీదు ఏమండి? అన్నల చేత తృణీకరింపబడిన దావీదు ఎక్కడున్నాడు? అరణ్యంలో గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదు ఏం చేశాడు? 10,000 మంది మీద విజయాన్ని కైవసం చేసుకున్నాడు. ఎలా ఉంటుందో చెప్పండి? రాజు 1000 కొలది, దావీదు 10,000 కొలది. అన్నల చేత కుటుంబం చేత అసహింపబడిన దావీదు, క్రూర మృగాల చేత సహవాసం చేసినటువంటి దావీదు 10,000 కొలది అంటే ఎలా ఉంటుంది చెప్పండి మీకు? రాజుకి కోపం వచ్చింది. ఏమొచ్చింది? విషపు చూపు నువ్వు. ఇక్కడ కూడా మీకు ఏమొచ్చింది? విషపు ఆలోచనలు వచ్చింది. ఇప్పుడు యోసేపు ఒక కథ చెప్పాడు. నాకు ఒక దర్శనం వచ్చింది. అన్నలారా నేను మీకు చెప్తాను. పొలం ఉంది కదా, పొలంలో పనులు పైరున్నాయి కదా, ఒడ్డు, దాన్ని పనులు కడుతూ ఉన్నారు. అనలారా నా
అంగీ కూడా ఉంది. ఇదేంటండి? ఏంటి? మేము మీకు సాష్టాంగ నమస్కారం చేయాలా అంటే ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నాం మా బ్రతుకు? నువ్వు కోపం వచ్చేసింది. మళ్ళీ ఇంకోటి చెప్పాడు దర్శనం. సూర్య చంద్ర నక్షత్రాలు ఏమని? నక్షత్రములు, సూర్య చంద్ర నక్షత్రములు 11 నక్షత్రాలు నాకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయి. ఎవరు? తల్లిదండ్రులు, సహోదరులు 11 మంది. ఇంకా ఎలా వస్తుంది చెప్పండి? చంపాలనే క్రోధము వచ్చేసింది, కోపం వచ్చేసింది. ఏం చేశారు? ఇలా కాదు మీ పరిస్థితి. వీడేం చేయాలి? చంపితే మనకి మనశ్శాంతి. చంపనవసరం లేదు. మనం ఏం చేయాలి? వాడికంటే గొప్ప స్థితికి వెళ్ళడానికి మనలో ఆత్మీయ లోపం ఏముందో, ఆత్మీయ ఎదుగుదల ఎందుకు తగ్గిపోయిందో మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకుని దానికి కావాల్సినవన్నీ మనం సంపాదించుకుంటే దానికంటే ఆశీర్వాదం మనకు వస్తుంది. కానీ మనం అలాంటి వాళ్ళం కాదు కదా. కోపం అంట రేపక ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచాలయ్యా అని అపోస్తలుడైన పౌలు గారు ఏంటేసి, మీరు కోపిస్తులంట వాక్యం చెప్తుంది. మీకు మంచిది చెప్తే వెంటనే మీకు షార్ట్ టెంపర్ వచ్చేస్తుంది, కోపం వస్తుందంట మీకు. అందుకని ఎలా పెంచాలంట? దైవ నీతిలో పెంచాలంట. ప్రభు యొక్క శిక్షలో బోధలు. కోపం వచ్చేసింది. వీళ్ళు ఎలాగైనా చంపేయాలా, క్రూర మృగాలను అప్పచెప్పాలరా. దావీదుని ఎలా అప్పచెప్పాలనుకున్నారు అలాగే వీళ్ళు కూడా అప్పచెప్పాలనుకున్నారు. తీరా అక్కడికి వెళ్తే బెన్యామీను తన సహోదరుడు కదా, అయ్యా అలా చెయ్యొద్దు, మన రక్తంలో పంచుకుని పుట్టిన సహోదరుడు కదా, అలా చెయ్యొద్దు అన్నాడు. కానీ బెన్యామీను మాట ఎవ్వరూ లక్ష్య పెట్టలేదు. ఏం చేశాడు? లోతైన గొయ్య తీసి దానిలో పెట్టేశారు. అక్కడ కూడా అవ్వలేదు. ఆ ప్రత్యేకమైన అంగీని కుట్టించాడు కదా, అంగీని తీసేసి ఏం చేశారో తెలుసా? లోతైన గొయ్యలో తీర్చారు. అప్పుడంట ఐగుప్తీయులు వెళ్తూ ఉన్నారంట. ఎవరు? పోతీఫర్. ఇంకా వారి అనుచరుల నుంచి మార్పు మంది వెళుతుంటే వాళ్ళకి ఏం చేశారు? యేసుక్రీస్తు ప్రభువారు కూడా 30 వెండి నాణ్యాలకు ఎవరి చేత అమ్మబడ్డారు? శిష్యుని చేత అమ్మబడ్డాడు. ఈ యొక్క యోసేపు కూడా యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నారు. నిషేధించబడిన వాడిగా కనిపిస్తూ ఉన్నారు. ఎలాగా? అన్నల చేత 20 వెండి నాణ్యాలకు పోతీఫర్కి అమ్మివేశాడని దేవుడు విడిచిపెట్టాడా? నిషేధించబడిన రాయి మూలకు తలరాయి ఆయన అన్న రీతిగా ఎంతగా హెచ్చించేశాడంటే వెళ్ళిపోయాడు. అక్కడ పోతీఫర్ దగ్గర మంచి మనలను పొందుకున్నాడు. సమయాన్ని కూడా మనుషుల దయలో దేవుడి దయలో వర్దిల్లాడు. శరీర దయలో వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు వయసునందు జ్ఞానమందు మనుషుల దయలో దేవుడి దయలో వర్దిల్లాడు. మనం కూడా మనుషుల దయలో దేవుడి దయలో తప్పనిసరి కదా. అయితే పోతీఫర్ దగ్గరికి వెళ్ళాడు, పనివాడిగా వెళ్ళాడు, కానీ మనల్ని పొందుకున్నాడు. ఆ యొక్క పోతీఫర్ ఏం చేశాడు? నా గృహం అంతటి మీద, నా సమస్తం మీద నేను అధికారిగా నా తరువాత నేను నియమిస్తూ ఉన్నానయ్యా అన్నాడు. సమస్తం మీద అధికారం ఉంటే తృణీకరింపబడిన నన్ను పోతీఫర్ అంతటి వాడిగా చేశాడు కదా. వాడిలో ఏం రావాలి? గర్వం రావాలి. రావాలి కదా. గర్వం రాలేదు. ఇంకా పోతీఫర్ కళ్ళ దృష్టిలో ఒక మంచి వ్యక్తిగా మంచి సాక్ష్యం పొందుతున్నాడు. పోతీఫర్ భార్య శోధించింది కదా. శోధించినప్పటికీ కూడా నీ అంతటి మీద నీకున్న సమస్య మీద నన్ను అధికారిగా ఉంచాడు, కానీ నా యజమానుడు పోతీఫర్ కలిగిన సమస్య మీద నీ మీద నాకు ఎలాంటి అధికారం లేదమ్మా అని అక్కడ నుంచి ఎక్కడికి? పాపం నుంచి ఏం చేశాడు? పాపం నుంచి పరిశుద్ధతను పవిత్రతను కాపాడుకోవడానికి పారిపోయాడండి అక్కడి నుంచి. మనం కూడా మన ముందు, మన కళ్ళ ముందు పాపం ఉంటుంది ఏమండి. అందుకని ఇర్మియా ప్రవక్త వీధులలో చల్లి బిడ్డలు రాజమార్గంలో ఎవరిలో లేకుండా చేయడం అపవాది యొక్క ఉద్దేశం అంట. 9వ అధ్యాయంలో కదా. మనం ఏం చేయాలి? మన పాపము మన స్నేహితులతో శోధిస్తూ ఉంటాం. కొన్ని సందర్భాలలో లోకంలో మనుషుల చేత ఎవరి వయసు చాలా ప్రమాదకరమైనది, ప్రశస్తమైనది చాలా జాగ్రత్తగా కాపాడుకుంటే గొప్ప శ్రేష్టమైన వరాలతో దేవాది దేవుడు మనల్ని పాపం నుంచి దూరంగా పారిపోయాడు. కొద్ది దినాలు చెరసాల్లో ఉన్నప్పటికీ కూడా చెరసాల్లో కూడా దేవాది దేవుడు ఆయన బలమైన సాధనగా వాడుకున్నాడు. అక్కడ కూడా రాజుకు దర్శనం కూడా చెప్పాడు. గొప్ప ఆత్మాభిషేకంతో నింపబడ్డాడు. రాజుకు దర్శనం చెప్పడానికి ఎవరు గుర్తొచ్చారు? ఆయన తప్పు చేసి కఠిన శిక్ష అనుభవిస్తున్నటువంటి వారు యొక్క ప్రవర్తనంతా కూడా చూస్తూ ఉన్నారు. దర్శనం ఎవరు చెప్తూ ఉన్నారో 2
వారు చెప్తున్నారు, ఫరో రాజులు చెప్తూ ఉన్నారు. ఏమేమి చెప్తున్నారు? అయ్యా, ఖైదీగా ఉన్నటువంటి టైంలో ఒక వ్యక్తి ఉన్నాడు, అయ్యా యోసేపు. అతడు కలల భావం బాగా చెప్తాడు. వచ్చాడు ఫరో రాజు కూడా కలభావం చెప్పేటటువంటి గొప్ప ఏమని ప్రధానమంత్రిగా ఎక్కడుంది, ఎక్కడ అన్నల చేత అమ్మబడిన యోసేపు ఎలా వర్తిల్లాడు? పిఎం ప్రైమ్ మినిస్టర్ గారికి ఎంత హోదా ఉందో చెప్పండి. ఒరే, బ్రతికితే అలా బ్రతకాలన్నా, ఏం చేయకపోయిన పరిపాలన మంచిగా రాజభోగం అనుభవిస్తున్నారా, లేకపోతే బాగా పరిపాలన చేస్తే నెక్స్ట్ గవర్నమెంట్ కూడా వస్తారా? పోనీ ఇట్లా అనుకుంటూ ఉంటాం కదా, అవునా కదా? అలా అనుకుంటూ ఉంటాం కదా. యొక్క అన్నల చేత అమ్మబడిన ధృవీకరింపబడిన యోసేపు ఎలాగండి? ప్రధానమంత్రిగా, కొన్ని దేశాలకు అధికారిగా. ఎలాగ ప్రధానమంత్రి అంటే ఎన్ని దేశాలు ఉంటాయి? పాల్గొడతాం. అన్ని దేశాల మీద గొప్ప అధికారిగా దేవాది మిమ్మల్ని కూడా, మిమ్మల్ని మీరు సామాన్యమైన వ్యక్తులు కాదు. ఎలాగా? మీరు ఆత్మీయ ఎదుగుదల ఉంటే నగరానికి ఒక మూల కంబాలుగా, మూల స్తంభము, పిల్లలు సరిగ్గా లేకపోతే మందిరం నిలబడుతుందా? ఏమండి? మీ కుటుంబానికే కాదు, నగరానికే ఆశీర్వాదకరమైన జ్యోతుల వలె దేవాది దేవుడు మిమ్మల్ని ప్రజ్వలింపచేసి యోసేపును ఫలింపచేశాడు. నేను మిమ్మల్ని కూడా ఫలింపచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు ఆత్మ సంబంధమైన వాక్కులతో మీరు ఎదుగుతూ ఉన్నప్పుడు మాత్రమే మీరు ఫలిస్తారు. అందుకే తిమోతితో అంటున్నాడు, ప్రవర్తన యందు, పరిశుద్ధత యందు, విశ్వాసత యందు మీరు విశ్వాసులకు మాదిరిగా నీవు ఉండాలయ్యా. నీ యవనత్వాన్ని బట్టి ఎవరు నీకు ధృవీకరించకూడదు తిమోతి అని ఎవరు 14 సంఘములను స్థాపించినటువంటి అపోస్తలుడైన పౌలు గారు మీరు కూడా ఫలించాలి. మీ కుటుంబానికి ఆశీర్వాదకరమైన కుమారుడుగా, కుమార్తెలుగా మీరు ఫలించాలి. మీ గ్రామానికి, మీ ప్రాంతానికి ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా మీరు ఫలించాలి. అటువంటి ఆశీర్వాదం మీ అందరూ కూడా పొందుకుని కాక దేవాది దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించిన కాక. అవకాశం ఇచ్చినటువంటి రవి పాస్టర్ గారికి హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. చాలా అమూల్యమైన విషయాలు చెప్తారు. మీరు శ్రద్ధగా నేర్చుకోండి. మీ యొక్క దేవుడి రాజ్యాన్ని కట్టేటటువంటి గొప్ప భాగ్యాన్ని దేవాది దేవుడు మీకు ఇచ్చాడు. దాన్ని మీరు సద్వినియోగపరచుకోండి. బలా నమ్మకమైన మంచి కుమారుడైన సాక్ష్యాన్ని మీరు పొందుకోండి. జీవ కిరీటాన్ని మీరు పొందుకోండి. దేవాది దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించున్నాను. ఆమేన్.
థ్యాంక్ యూ మచ్. బాధపడారు. చివరిగా ప్రార్థన చేస్తున్నాము. సకల సర్వదలకు కారణభూతులైన మా దేవానికి వందనాలు. మహోన్నతుడ మహాగణుడ నీకే స్తోత్రాలు ప్రభు తండ్రి. ప్రభా ఈ సండే టీచర్స్ ప్రోగ్రామ్ని మీరు ఆశీర్వదించినందుకు మీకు వందనాలు ప్రభు. అలాగే దైవజనుల ప్రభు తండ్రి ఎంతో ప్రయాసపడి విశాఖపట్నం నుంచి వచ్చి మా వచ్చిన ప్రభు తండ్రి ఈ విధమైన పరిచర్యని అలాగే మా సంఘాలని అభివృద్ధి పరచడానికి వారు చేస్తున్న పనులన్నింటినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి నయనానికి. అలాగే వచ్చిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. వారి ఉన్నతమైన స్థితిలో మీరు ఆశీర్వదించి మనం ఇచ్చినాం దేవా. ప్రభావ వారి ద్వారా అనేక బిడ్డలు ప్రభావ తండ్రి మీ సన్నిధికి రావాలైనా మీ కృప చూపించి మనం ఇచ్చినాం దేవా. ప్రభా ఇంకా అనేక అన్యులు ఉన్నారైనా వారందరూ ప్రభావ నేను అంగీకరించాలైనా ప్రభా వారికి రక్షణ భాగ్యం కావాలైనా వీ బిడ్డల ద్వారా ప్రభావ తండ్రి ఇక్కడికి వచ్చిన టీచర్స్ ద్వారా మీరు ఆ కార్యం జరిగించి మనం అడుగుతున్నాం దేవానికి స్తోత్రం. మీరే కార్యం జరిగించండి, గొప్ప కార్యం జరిగించండి. అలాగే ప్రభు ప్రతి బిడ్డని మీరు దీవించండి. వారి సండే స్కూల్ సంఘాలను కూడా మీరు అభివృద్ధి పరచుకొని అడుగుతున్నాం దేవానికి స్తోత్రం. మీరే కార్యం జరిగించండి ప్రభు తండ్రి. అలాగే ప్రభు అన్ని విషయాల్లో మీరు తోడుకు నడిపించండి. అలాగే భోజనాల విషయాలు సహాయం చేస్తారు ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. అన్ని పనుల్లోనూ సహాయపడుతున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. మీ కృప చూపించండి. మళ్ళీ తిరిగి వెళ్తుండగా ప్రభు తండ్రి మీ ఆత్మాభిషేకాన్ని ఉపకరించండి ప్రభావ. వారి సందర్శకులు బోధిస్తున్నప్పుడు ప్రభావ మీ అభిషేకంతో నింపబడాలైనా మీరే సహాయం చేయమని మీ కృప చూపించండి ప్రభావ. మీరే తోడు నడిపించండి ప్రభావ తండ్రి. అన్ని విషయాల్లో మీ మోకాల నుంచి నడిపిస్తున్నాం. సమస్తమైన మా ప్రభావం చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తునామమున నడిచినాం తండ్రి. ఆమేన్. మా తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, అలాగే యేసు యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం ప్రభు రాకడ వరకు పర్యంతం వరకు కూడా